రాయలసీమ స్పెషల్ పల్లీ చట్నీ కోసము ఇక్కడ వేరుశనగ గుండ్లు 1 కప్పు వేయించి పెట్టుకున్నానండి. ఒక 10 వరకు పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక ఆనియన్ తీసుకున్నాను. దీన్ని కట్ చేసి పెట్టుకుంటాము. పచ్చిమిర్చి అయితే ఇలా తుంచి పెట్టుకుంటామండి, లేదంటే ఆయిల్లో వేస్తూనే పగులుతాయండి. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకునేసి కాస్త కడిగేసి ఇలా నీళ్లు పోసి నానబెట్టి పెట్టుకుంటామండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకునేసి 1 స్పూన్ ఆయిల్ వేసుకుంటాము. ఇందులో మనము తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకునేసి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటామండి. ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేస్తామండి. ఇందులో వేసేసి దాన్ని కూడా కాస్త వేగనిస్తాము. ఆనియన్ పచ్చిదైతే బాగుండదండి ఈ పచ్చడికి. ఇలా వేయించుకున్నదైతేనే చాలా టేస్టీగా ఉంటుంది. కాస్త పసుపు కూడా వేసుకొని వేయించుకోండి. కాస్త వేయించుకున్న తర్వాత మీకు ఇలా కాస్త లేట్ అవుతుంది అనుకుంటే మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ మగ్గించారంటే బాగా మగ్గిపోతాయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లార్చుకోండి. చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకునేసి ఇక్కడ ఉన్న పచ్చిమిరపకాయలన్నీ ఏరేసి ఈ మిక్సీ జార్లో వేసేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న వేరుశనగ పప్పు కూడా వేసేస్తామండి. ఇవి కూడా వేసేసి కాస్త రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటాము. అటు తర్వాత నానబెట్టి పెట్టుకున్న చింతపండు వేసేస్తాము. ఆ నీళ్లు కూడా వేసేస్తామండి. తర్వాత ఒకసారి మిక్సీ చేసుకుంటాము. ఈ నీళ్లు సరిపోవండి. కాస్త పచ్చడి మెత్తగా అవ్వదు, బరకగానే ఉంటుంది, చాలా బరకగా ఉంటుందండి. తర్వాత దీన్ని మూత తీసుకునేసి చూసుకునేసి సరిపడినన్ని నీళ్లు పోసుకునేసి కొద్దిగా బరక ఉండేటట్టుగా చేసుకుంటామండి. మెత్తగా ఉంటే ఈ పచ్చడి బాగోదండి. అందుకు కాస్త లైట్గా బరకగా ఉండేటట్టు చేసుకునేసి తీసుకుంటామండి. తర్వాత ఇందులో ఈ వేయించి పెట్టుకున్న చూడండి ఇలా బరకుంటే చాలండి. ఈ వేయించి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని చేత్తో అయినా కలుపుకోవచ్చండి. లేదంటే మిక్సీ జార్కి ఒక్కసారి పల్స్ ఇచ్చామంటే ఈ ఆనియను ఈ పచ్చడి అంతా మిక్స్ అవుతుందండి. తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుంటామండి. తీసుకునేసి మిక్సీ జారు కొద్దిగా కడిగేసి దీన్ని నీళ్లు కూడా పోసుకొని కలుపుకున్నామంటే టేస్టీ అయిన పచ్చడి తయారైపోతుందండి. ఇది అన్నంలోకి బాగుంటుందండి. ఇడ్లీ, దోశ, చపాతీ, పూరి, పొంగల్ అన్నిటికీ బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రత్యేకించి చపాతీకి అయితే ఇంకా బాగుంటుందండి. దీనికి ప్రత్యేకించి పోపు కూడా వేయాల్సిన పని లేదండి, అంత సూపర్గా ఉంటుంది. పూర్తి వీడియో చూడాలంటే మన ఛానల్ నేమ్ కింద ఉన్న లింకు టచ్ చేయండి. ఆనియన్స్ అయితే సూపర్గా ఉంటాయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.